హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు థర్డ్ మార్చ్ థర్డ్ షిఫ్ట్లో జీకే క్వశ్చన్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో డైరెక్ట్ అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఏ క్వశ్చన్స్ అడిగిండి, ఇంకా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఏమేమి ప్రిపేర్ అవ్వాలో అది చెప్తాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ అన్ని షిఫ్ట్ చేయబోతున్నాం అనలైజెస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ రిటెన్ ద బుక్ ద బ్లూ అంబ్రెల్లా. ఆల్రెడీ నేను స్టార్టింగ్ జీకే దాంట్లో చెప్పిన ఆల్రెడీ, ఈ రస్కిన్ బాండ్ బుక్స్ ఇంపార్టెంట్ అని డైరెక్ట్ వచ్చింది చూడు క్వశ్చన్. రస్కిన్ బాండ్ బుక్స్ ద రూమ్ ఆన్ ద రూఫ్ అండ్ ద బ్లూ అంబ్రెల్లా, ఈ గుర్తుపెట్టుకోండి. రస్కిన్ బాండ్ బుక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో రావచ్చు ద రూమ్ ఆన్ ద రూఫ్ ఏ ఆథర్ బుక్ అని. రస్కిన్ బాండ్ బుక్స్ గుర్తుపెట్టుకోండి. ఇది థర్డ్ మార్చ్ థర్డ్ షిఫ్ట్లో అడిగిన అన్ని క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ జుంపా లహరి బుక్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నేమ్ సేక్ ఒకటి, ఇంటర్ప్రిటర్ ఒకటి. నేమ్ సేక్ ఒకటి, ఇంటర్ప్రిటర్ ఒకటి. జుంపా లహరి బుక్స్. అరవింద్ అడిగా నెక్స్ట్ మీ షిఫ్ట్లో అడగొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఆథర్ అరవింద్ అడిగా. ద వైట్ టైగర్. ఓకే, అరవింద్ అడిగా బుక్ ఏంది ద వైట్ టైగర్. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇది ఏ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో వస్తుంది? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఆర్టికల్ 39 డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. అన్ని ఆర్టికల్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎవరికైతే షిఫ్ట్ ఉందో వాళ్ళన్నీ చూసుకోండి. డిపిఎస్పి ఆర్టికల్స్ అన్నీ చూసుకోండి, క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ మీరాబాయిస్ గురు ఎవరంటే సేంత్ రైదాస్ ఆర్ రవిదాస్ మీరాబాయిస్ గురు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాడ్ ద మోస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఏ స్టేట్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యింది. నా పీవైక్యూ సిరీస్లో కూడా చెప్పినా, నేను ఫ్రీ క్లాసెస్లో కూడా. పంజాబ్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పినా. ఇది డైరెక్ట్ వచ్చింది చూడు క్వశ్చన్. వెన్ వాస్ ద ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 25th జనవరి 1950లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, వై కాటి బిహు సెలబ్రేటెడ్. కాటి బిహు ఎందుకు జరుపుకుంటారు? కాటి బిహు ఎందుకు జరుపుకుంటారంటే ఫార్మర్స్ జరుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు మంచి క్రోప్ రావాలి, అంటే వాళ్ళకు అగ్రికల్చర్లో మంచిగా ఫీల్డ్ రావాలంటే వాళ్ళకు నష్టం కాకుండా మంచి ఫీల్డ్ రావాలి, మంచి లాభం, మంచి ఈల్డ్ రావాలని జరుపుకుంటారు కాటి బిహు. కాటి బిహు ఏ స్టేట్ది ఫెస్టివల్ అంటే అస్సాంది ఫెస్టివల్. ఓకే, ఇంకా నెక్స్ట్, హూ స్టార్టెడ్ ద రెవల్యూషన్ 1857 రెవల్యూషన్ ఎవరు స్టార్ట్ చేసిన అంటే మంగల్ పాండే. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ షిఫ్ట్లో కూడా రిపీట్ అవ్వచ్చు ఈ క్వశ్చన్స్. మంగల్ పాండే 1857 రెవల్యూషన్ స్టార్ట్ చేసిండ్రు. బిట్వీన్ విచ్ స్టేట్ మలబార్ కోస్ట్ లొకేటెడ్. ఏ స్టేట్ మధ్యలో మలబార్ కోస్ట్ లొకేటెడ్ అయి ఉందంటే కేరళ ఇంకా కర్ణాటక. గుర్తుపెట్టుకోండి, కేరళ ఇంకా కర్ణాటక. ఇంకా నెక్స్ట్ మనం ఫోర్త్ షిఫ్ట్ నెక్స్ట్ 4th మార్చ్ది ఫస్ట్ షిఫ్ట్ కూడా అనలైజ్ చేద్దాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనలైజ్, మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకైతే ఇది ఒక గోల్డ్ లాగా, ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. డైరెక్ట్ కూడా ఈ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు. ఇంకా ఓకే, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అన్ని షిఫ్ట్ది తేబోతున్నాం.